డీటెయిల్స్ లోకి వెళ్దాం. జనగామ జిల్లా జాఫర్ మండలం కొనచలం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సింగారపు ఆగయ్య అనే ఇల్లు దగ్ధం అయ్యింది. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు 2 లక్షల నగదు, 4 తులాల బంగారం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బాధితుడి కుటుంబానికి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 17,000 రూపాయలు నగదు అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కడియం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటస్వామి, ఈఎక్స్ జెడ్పీటీసీ రాజ్ కుమార్, ఈఎక్స్ ఎంపీపీ అయోధ్య జిల్లా నాయకులు అశోక్ గారు, ఎంపీటీసీ దేవేందర్, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దీన్ని పట్టుకున్నాం మరి ఫోటో నింపుకో నారాజు లేదు మేడం. కొనాచలంకి అంటే మీ దగ్గర కొన్ని టోటల్ గా గ్రౌండ్ కాలేదు కదా మేడం. ఏదన్నా ఒకటి మనము అడ్జస్ట్ చేయొచ్చు కదా. గ్రౌండ్ కాని దగ్గర ఒకటి నేను మీ దగ్గరికి రేపు సర్పంచ్ గారిను వాళ్ళిద్దరిని ఇల్లు కాలిపోయిన వాళ్ళిద్దరిని పంపిస్తాను మేడం. ఒక ఇల్లు నేను కొంత ఇక్కడ మేము వస్తు చేస్తున్నాం ఫైనాన్షియల్గా, కానీ ఇల్లు ముఖ్యం మేడం. ఇల్లు ఒకటి మీరు ఇప్పించగలిగితే ఏదన్నా ఒకటి మీ డిస్క్రిప్షనరీ కింద ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా ఇస్తే బాగుంది. ఓకే ఓ తల్లి కదా బాంచను. రాకేష్ ఒక 2 గంటల తల్లి ఓ ముగ్గి తల్లి ఇంకా నాకు ఇగో దీని దగ్గర పెట్టుకో. మంచిగా చలికాలం కదా, ఇంటికాడ ఉండడానికి కాదు. మంచిగా చెద్దరు కాదు, ఇది బట్టలు కొనుక్కో. ఒక చీర కొనుక్కో నా పేరు మీద, ఒక చెద్దరు కొనుక్కో చలికాలం. మంచిగా ఉండు, జాగ్రత్త. అమ్మ వస్తా.